వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసలీల వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. విజయసాయిరెడ్డి వల్ల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాయి. మన చుట్టూ కెమెరాలు పెట్టారు. మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా? ఆమె భర్త మదన్ మోహన్ అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. లేదు సార్, నేను కాదు సార్. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, దానికి విజయసాయిరెడ్డితో పాటు గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్లే కారణమని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. నువ్వేం భయపడకు, మొత్తంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. మసలడే గాని మహానుభావుడు శాంతి భర్త వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని, అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగనా? అయ్యో బంగారంలా అడిగేసి తప్పుగా అనుకోకూడదు. మరి ఏమనుకుని అడిగి 6 నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు కొడుకు ఎలా పుట్టిస్తాడా అని. తన భార్య ప్రెగ్నెన్సీకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. How is it possible? How is it possible? How would I know, sir? అవునవును, నీకెలా తెలుస్తుంది? విజయసాయిరెడ్డితో పాటు ప్రభుత్వ ప్లీడర్ కారణమని మదన్ మోహన్ చెప్పారు. పవిత్రమైన దేవాదాయ శాఖలో ఇలాంటివి జరుగుతాయని తాను ఊహించలేదని, ఏ వ్యవహారంలో దర్యాప్తు చేసి పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 30 years కార్పొరేటర్ ఇక్కడ. తాను పీహెచ్డీ పూర్తి చేయడానికి గత సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అమెరికాలో ఉన్నానని, కానీ తాను తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత దారుణమైన విషయం తెలుసుకున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లీజ్ నన్ను వదిలేసి. తన భార్య గత ఏడాది జూలైలో గర్భం దాల్చిందని, వాడే దొంగని నీకెలా తెలుసు? మెడికల్ రిపోర్ట్ల ద్వారా తెలిసిందని, ఏడాది ఏప్రిల్ నెలలో బాబుకు జన్మనిచ్చిందని వివరించారు. ఈ బాబుకు తండ్రి ఎవరని ప్రశ్నించగా తొలుత తానేనని బుకాయించిందని, ఆ తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పిందని అన్నారు. తమ దాంపత్య బంధం ఉండగానే తాను అధికారికంగా విడాకులు ఇవ్వకుండానే తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం దుర్గారమని అన్నారు. ఇక అది దేవాదాయ శాఖలో పనిచేస్తున్న తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి తాను ఊహించలేకున్నానన్నారు. ఇక దయచేసి ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసి ఈ ఏడాది ఏప్రిల్లో తన భార్యకు పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించాలని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఇక దేవాదాయ శాఖలో శాంతి భర్త కంప్లైంట్ సంచలనంగా మారింది.